హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హమ్మా! సరిత అప్పుడే వచ్చేసినావా? రోజు పొద్దుగాలనే వీడియో చేస్తున్నా అంటావు గదా! మరి వీడియో స్టార్టింగ్‌లోనే కడాయి పెట్టు చూపిస్తావు. ఇంకేదైనా చూపియవా అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఏం చేయను చెప్పండి. మా సారేమో బాగల్పూర్‌కి పేపర్ కరెక్షన్‌కి పోతుండని చెప్పినా గదా! మళ్ళా స్కూల్‌లో ఈ కర్రీ సెపరేటు, పెరుగు సెపరేట్ ఇవన్నీ పెడితే తినరాదు అని చెప్పేసి ఏదో ఒకటి రైస్ అయితే చేస్తున్నా. ఇక అంత ముచ్చట మంచినే ఉంది గానీ, మరి ఇయ్యాలేం టిఫిన్ చేస్తున్నావు అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఇది నేను మార్నింగ్ టైమ్ చేస్తున్నాను కాబట్టి టిఫిను. మా సారు మధ్యాహ్నం తింటారు కాబట్టి అది ఆయనకి లంచ్. ఇక ముచ్చట చెప్పినావు గానీ, మరి ఏం రైస్ జేసినావో చెప్పని మీరంటారు గదా! మీరు అనుకునే ఉంటారు నాకు తెలుసు గానీ, ఈరోజు క్యాప్సికము, బఠానీ రైస్ అయితే చేస్తున్నా. అంతా మంచినే ఉంది గానీ, ఆ బఠానీలకు ఆ మూలికలేందని మీరు ఇది గూడా అనుకోవచ్చు. ఏంటి అంటే, నేను ఫ్రిడ్జ్‌లో బఠానీ స్టోర్ చేస్తున్నాను గదా! నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. అయితే ఆ బఠానీ చిలుకలన్నీ తీసేసి, ఈ బఠానీ మాత్రమే ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడితే ఇగో గిట్ల వేర్లొచ్చినాయి. నేను గూడా ఏంటి అంటే, ఇవి మొలకలు తింటాను గదా! మార్నింగ్ టైమ్ మంచిగా యూజ్ అవుతాయి అన్నట్టుగా అవి వచ్చినా గూడా వాటినేం డిస్టర్బ్ చేయలేదు. అట్లనే పెట్టినా. ఈరోజైతే క్యాప్సికమ్, బఠానీ రైస్ అయితే చేస్తున్నాను. ఎప్పటిలెక్కనే అనమాట ప్రాసెస్. కొంచెం నూనె పోయాలి, జీలకర్ర ఎయాలి, తర్వాత క్యాప్సికమ్, బఠానీ ఎయ్యాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక నేనేమేమి ఏస్తా, ఉప్పు, పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ, ధనియాల పొడి ఈ 5 ఏసేసి అటు ఇటు ఫ్రై అయిన తర్వాత రైస్ ఏసుకొని కలుపుకుంటే బఠానీ, క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తుర్రుగా ఈరోజైతే కొంచెమే చేసినా. నేను నైట్ రైస్ కోసము 2 కప్పుల బియ్యం కడిగి అన్నం వండుతున్నాననమాట. అన్నం వండిన తర్వాత మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు విషుక్ అనే ఇద్దరు తిన్నారు. కొంచెం అయిపోయిందనమాట. ఇంకా మా సార్ వాళ్ళిద్దరికీ సరిపోయిన తర్వాత పిల్లల ఇద్దరికీ సరిపోతే చాలు. నాకు సరిపోయినా గూడా సరిపోకపోయినా ఒకటే స్ప్రౌట్స్ తినేసి ఆ తర్వాత ఆఫ్టర్‌నూన్ లంచ్ చేద్దామని జెప్పేసి నేననుకుని వీళ్ళకైతే బాక్సులయితే పెట్టేసిన. నేను అనుకున్నట్టుగానే కొంచెమే మిగిలిపోయింది. ఇది విషుక్ అనే ఇద్దరు తింటారు. ఇంకా ఈరోజు రైతా చేస్తున్నాను గదా! రోజు. ఈరోజైతే ఆనియన్స్ ఎయట్లేదు. మా సార్ వాళ్ళకంట స్కూల్‌లో తిన్న తర్వాత ఆనియన్ స్మెల్ ఒస్తదేమో అని జెప్పేసి తిన్న తర్వాత ఎక్కువ మాట్లాడతలేరంట. అంటే సార్ వాళ్ళు అని ఎందుకంటున్నానంటే మా సార్‌తో పాటు ఇంకో సార్‌కి గూడా నేను బాక్స్ పంపిస్తున్నాను గదా! వాళ్ళే నవ్వుకుంటారంట. ఇంకా మా సారొచ్చి నాకు ఆనియన్స్ ఒద్దు అన్నాడు. కట్ చేసిన ఆనియన్స్ అయితే ఇగ పక్కన పెట్టేసి మా సార్ వాళ్ళకైతే ఇలా బాక్సులు పెట్టేసిన. ఇగ బాక్సులు పెట్టేసిన తర్వాత 3 స్పూన్లు పెట్టాలి. ఇప్పుడు ఈ 2 బాక్సులకొకటి, ఆ పెరుగుకొకటి. నేను బయట ఊకటానికొచ్చే వరకు మా పక్కన అంకుల్ అయితే ఈ గిన్నె రెడీగా పెట్టిండు. ఆ పాలామె వస్తదంట పాలు తీసుకొని వేడి చేసి పెట్టని చెప్పిండు. ఇంగ సరే అని నేను చెప్పిన. ఇప్పుడు నిజం చెప్పాలంటే, ఇప్పుడు నేను ఏందన్నా బయటికి పోతా గదా! పొద్దుగాల బయటికి పోతే మా పాలోళ్ళొచ్చినా గూడా మా పక్కనోళ్ళు, ఎదురింటోళ్ళు ఎవ్వరు తీసుకోరు. కానీ వీళ్ళెక్కడ పోయినా గూడా నేను తీసుకోవాలి. నేనైతే వీళ్ళకి అల్కగా దొరికిననమాట. ఇప్పుడు మా ముందు ఆంటీ వాళ్ళు అంతే. మా పక్కన ఆంటీ వాళ్ళు, ఇంకా ఈ పక్కన మేడం వాళ్ళు ఉంటారనమాట. వీళ్ళు ముగ్గురు అంతే. వాళ్ళకొచ్చిన పార్సెల్స్ ఉంటాయి గదా! నాకిస్తే నేను తీసుకుంటాను. వాళ్ళకు పాలామె వస్తే పాలు పోస్తే, ఆ పాలు తీసుకొని వేడి జేసి, మళ్ళా వాళ్ళొచ్చినంక ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇస్తాననమాట. కానీ నేను ఎడికన్నా పోతే ఇక్కడ మా కోసం పాలు తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరనమాట. అట్లుంటది. అయినా కొంచెం ఎంతైనా చెప్తాను. ఈ బీహార్ వాళ్ళు కొంచెం సెల్ఫిషే. ఇగ అదంతా ముచ్చట పక్కకు పెట్టుర్రు గానీ, ఇగ పొద్దుగాల లేవంగానే ఇగ ఊడుస్తున్నాను. వామ్మో! సరిత పొద్దుగాలంటే టైం వచ్చేసేమో 10, 11 అయితున్నట్టు అనిపిస్తుంది కదా! అని చెప్పేసి మీరనొచ్చు. లేదండి మార్నింగ్ అయితే 6:00కే బయట ఊడుస్తున్నాను. ఏం చెప్పను. ఇంటి ముంగడ పనస చెట్టు, మామిడికాయ చెట్టు 24 గంటలు ఆకు రాలుతూనే ఉంటది. ఇప్పుడు ఎక్కువ రాలుతది కాబట్టి పొద్దుగాల ఇదంతా ఊకి, ఆకు కాలబెట్టాల్సొస్తుంది. ఇది ఊకేసరికి ఒక గంట టైమయితే అట్లా పడుతుందనమాట. ఇక నేను అసలే దుమ్ములో ఊకుతున్నానే అంటే మా విషు అస్సలే వినదు. నేను వద్దు అని చెప్పినా గూడా వస్తనే ఉంటది, ఊకుతూనే ఉంటది. చూస్తుండ్రు గదా! ఇది ఈరోజు పడ్డ ఆకనమాట. నిన్న ఈవినింగ్ అయితే ఊడ్చేశాను. మళ్ళీ అయితే ఇప్పుడు ఊడ్చేసి మళ్ళీ ఆకంతా తగలబెడతాను. ఇప్పుడు ఆ చెట్టు దగ్గర తగలబెట్టిననుకో వీళ్ళేం జేస్తారంటే, ఇక ఆడ కారుంది గదా! మా కారు కాలిపోతదని చెప్పేసి ఆంటీ వాళ్ళంటారనమాట. ఇగ అందుకే ఇగ నేను వచ్చి రోడ్ మీద కాల్చేస్తాననమాట. ఇప్పుడు ఇంటి ముంగడ ఆంటీ వాళ్ళ సైడ్ కొంచెం అటు నూకినామనుకో, మా చెట్లన్నీ ఖరాబయితున్నాయని ఆంటీ వాళ్ళు చెప్తారు. ఇగ ఎవరినెందుకు ఇబ్బంది పెట్టాలి రోడ్డు ఉంది గదా! అని ఆ రోడ్డు మీద అయితే నేను కాల్చేస్తాననమాట. ఇగ చూషిండ్రు గదా! ఇప్పుడైతే మంచిగా మొత్తం ఊకేషినా గదా! ఒక 3 గంటల తర్వాతయితే మీకు చూపిస్తా. మళ్ళీ ఎంత ఆకు పడ్డదో. ఇగో ఇప్పుడు మేముంటున్న క్వార్టర్ చుట్టూ అయితే అందరి ఇల్లులు దగ్గరనే ఉంటాయి. కానీ చూస్తందుకు మాత్రం ఒక్క మనిషి గూడా కానరాదనమాట. ఇప్పుడు మాకు రైట్ సైడ్‌లోనేమో ఒక 4 ఫ్యామిలీస్ ఉంటాయి ఇటువైపు. మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్‌లోనేమో ఒక 6 ఫ్యామిలీస్ ఉంటాయి. కానీ ఏ ఒక్కరు గూడా బయట కనపడరు. 24 గంటలు డోర్‌లేసుకుంటారు. నాకిక్కడ చూసినప్పుడు అనిపిస్తది గదా! మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడో అని జెప్పేసి పాట పాడతారు గదా! గదే పాట గుర్తొస్తది. మన తెలుగోళ్ళు ఇంత దగ్గర ఉంటే 24 గంటలు బయటనే ఉంటదనమాట. అట్లా మాట్లాడుకుంటాం గదా! ఇక్కడ మాత్రం
పట్టించుకోరు. ఎవరి లైఫ్ ఆళ్ళదే. ఇక నా చుట్టేమో మొత్తం రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళే అనమాట. ఆంటీ వాళ్ళే ఉంటారు. ఇక నేను ఒక్కదాన్నే కదా! పొద్దుగాల లేస్తే నా పని నేను చేసుకుంటా. అటు ఇటు ఆంటీ వాళ్ళతోని నమస్తే ఆంటీ అని చెప్పేసి కనిపించినప్పుడల్లా వాళ్ళకి నమస్తే అని చెప్పి విష్ చేసి నా పని నేను చేసుకుంటా అనమాట. ఇంకా కాకపోతే మా ఇంటి ముంగడ ఆంటీ వాళ్ళైతే మా విష్‌ని, మా కన్నయ్యని మంచిగా చూసుకుంటారు. ఇక నేను, విష్ కలిసి బయటైతే ఊడ్చేసాం కదా! ఊడ్చిన తర్వాత నీళ్లు జల్లి అలికేస్తున్నాను. మొన్నటిదాకా మీరు అడిగారు గదా! "అక్క మీరు అలకడానికి కలర్ వాడుతున్నారు గదా! అది ఎక్కడిది?" అని జెప్పేసి. నేనైతే మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా అని జెప్పాను గదా! ఒకవేళ మీకు ఈ కలర్ లేకపోతే జాజు ఉంటది గదా! అది మెరూన్ కలర్‌ది. అది కూడా అలకడానికి వాడొచ్చు. ఎందుకు అంటే ఇంటి దగ్గర మేము అప్పుడు ఎర్రమన్ను దొరికనప్పుడు ఇప్పుడు జాజు అయితే వాడతామనమాట. అమ్మ ఏంటంటే ఇగ మాకు ఆ తాత వాళ్ళు కలర్ ఇస్తున్నారు అని జెప్పేసి ఇది వాడేది. జాజుతోని అలికినా గూడా ఇంటి ముంగడ మంచిగా ఉంటది. ఇగ ముగ్గయితే వేసేస్తున్నాను. ఇదేమో 7 చుక్కలు, 3 వరుసలు, తర్వాత అటు 2, ఇటు 2 చుక్కలొదిలేసి 3 చుక్కలు, 2 వరుసలు పెట్టుకోవాలి. అలుకు దగ్గర ఏసిన ముగ్గొచ్చేసేమో అది 7 చుక్కలు ఒకటొచ్చే వరకు, తులసి కోట దగ్గర వేసిన ముగ్గొచ్చేసేమో 6 చుక్కలు, మళ్ళీ రెండొచ్చే వరకయితే వేసుకోవాలనమాట. ముందే ఎందుకు చెప్తున్నా అంటే, మీ అందరితో ఒక విషయాన్నయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ముందే నేను వేసిన చుక్కల ముగ్గు గురించి చెప్పేస్తున్నాను. నాకు కొన్నిసార్లు అనిపిస్తది. పెళ్ళైన తర్వాత అమ్మాయే ఎందుకు అత్తారింటికి పోవాలే? పెళ్లి చేసుకోంగానే అమ్మాయికి ఆళ్ళ పుట్టింటి వాళ్ళ మీద హక్కుండదు. అమ్మ నాన్నని వదిలేసేయాలే, అక్క చెల్లెలను వదిలేసేయాలే, అన్న తమ్ములను వదిలేసేయాలే. మళ్ళా తను వాళ్ళ ఇంటికి పోవాలన్నా గూడా ఇక్కడ అత్తింటి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇంటికి పోవాలే. గిట్లెందుకుంటది అని చెప్పేసి నాకైతే చాలా అనిపిస్తదనమాట. ఎందుకు అంటే మన లైఫ్‌లోకి వచ్చిన వాళ్ళందరూ మంచిగా ఏమి ఉండరు గదా! అందరూ అల్కగా అమ్మగారింటికి తోలిస్తోలుంటరు. ఇక కొంతమంది గురించయితే చెప్పాల్సిన అవసరమే లేదు. భార్యలనైతే ఎంత చిన్న చూపు చూస్తారంటే, ఇగ అలాంటి వాళ్ళ గురించి విన్నప్పుడైతే నాకు చాలా కోపమొస్తది. కొన్నిసార్ల ఎంత ఫ్రస్ట్రేషన్ అయితే అంటే పోయి గట్టిగా అడగాలనిపిస్తది. కానీ ఏది అడిగినా గూడా మనం అమ్మాయిలం గదా! సప్పుడుగా అంటుండాలే. ఏదైనా సరే. ఇంకా జాబ్ జేసే వాళ్ళ పరిస్థితి వేరనమాట. వాళ్ళు కొంచెం ఎదురించైనా మాట్లాడగలుగుతారు. కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్‌ల పరిస్థితి ఉంటది జూడు అసలు ఏది చెప్పలేమనమాట. ఒక మాట గూడా అనలేము. అట్లుంటది గదా! ఆయన పెళ్లి చేసుకునేటప్పుడు ఈ భర్తలందరూ కూడా ఒక మాట జెప్పాలి. ఏమని అంటే, "అమ్మ మేము భార్యల్ని చిన్న చూపు చూడాలనుకుంటున్నాము. మా ఇంటికి నువ్వొచ్చినా సరే, మా ఫ్యామిలీ వాళ్ళందరి తర్వాతనే లాస్ట్‌కి నువ్వుంటావు. ఆ లాస్ట్‌గా అంటే ఇప్పుడు నాకు పిల్లలు పుడతారు గదా! వాళ్ళ తర్వాత గూడా నువ్వు లాస్ట్ ఉంటావనమాట. ఇక అటు ఇటు జెప్పాలంటే ఇంట్లో పని మనిషి పోస్ట్ అయితే నీకుంటది. అంతకు మించి వేరే పెద్ద పెద్ద పోస్టులయితే నీకు ఉండవు. అలాంటి ఆశలు పెట్టుకోకు" అని జెప్పేసి ముందే మీ భార్యలకి జెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఆహా! ఈళ్ళని పెళ్లి చేసుకుంటే మమ్మల్ని పని మనిషి లెక్కలనే జూస్తారు. సరే 24 గంటలు వండి పెట్టాలి. ఇగ జీతం ఉండదు. పిల్లల్ని చూసుకోవాలి. అంతే గదా! మరి ఆమెకు గూడా తెలుస్తది గదా! ఎందుకంటే మీతోని ఏం మాట్లాడాలి, ఎట్లుండాలి అవన్నీ తెలుస్తాయి గదా! మరి మీరేం జేస్తారు? ఇట్లా అయితే చెప్పరు. ఎందుకంటే అప్పుడు అందరి ముంగట మంచోళ్ళు అనిపించుకోవాలి గదా! ఇగ తర్వాత గూడా చెప్పరనుకోరు. కాకపోతే ఆమెకే వచ్చినంక చిన్న చిన్నగా అన్ని ముచ్చట్లయితే అర్థమైపోతాయి. ఏందా ముచ్చట్లంటే, ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకొనొచ్చినప్పుడు, ఆళ్ళ అమ్మా నాన్నని వదిలేస్తది, అన్నదమ్ములను వదిలేస్తది, అక్క చెల్లెల్ని వదిలేస్తది. సరే, ఈ అన్ని ఎవలి కోసం వదిలేస్తది జెప్పుర్రి? పక్కన రోడ్ మీద పోయేటోళ్ళ కోసం వదిలేస్తదా? చేసుకున్నోడి కోసమే వదిలేస్తది. వాళ్ళ ఫ్యామిలీతోని ఈమె కలవాలని జెప్పేసి గంపెడు ఆశలతోని అత్తారింట్లో అడుగు పెడతది. అవునా కాదా? మీరేమంటారు? అలా వచ్చిన అమ్మాయిని కొందరు నానా మాటలని ఇబ్బంది పెట్టి సూటిపోటి మాటలతో 24 గంటలు ఆ పిల్ల కుమిలి కుమిలి ఏసేటట్టుగా ప్రవర్తించే వాళ్ళు గూడా ఉన్నారు. ఇంకొందరైతే బంగారం లెక్క మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు బంగారం లెక్క మంచిగా అంటే మనకొచ్చి నగలైతే దిగేయరు. పట్టు పరుపుల మీద ఏం కూసోబెట్టరు. కాకపోతే ఒక మాట అనకుండా తన పని తనని చేసుకొనిచ్చి నిమ్మలంగా ఉండనిస్తారనమాట. మా అత్తమ్మ, మా మామయ్య గూడా మంచోళ్ళు. నన్నైతే మంచిగా చూసుకుంటారు. చెప్పినా గదా! మంచిగా చూసుకోవడం అంటే పట్టు పరుపుల మీద కూసోబెట్టడం అట్లా గాదు. ఎప్పుడూ ఒక మాట అయితే అనలేదు, తిట్టలేదు. నేను గూడా వాళ్ళనైతే మంచిగానే చూసుకుంటా. ఇప్పుడు నేను ఆడికి పోయిననుకో నా డ్యూటీ ఏంటది? నేను వండి పెట్టాలి. కోడలుగా పోయినందుకు వాళ్ళకి వండి పెట్టాలి, చూసుకోవాలి. వాళ్ళ బట్టలు గూడా ఉంటే ఉతికేయాలి. అది నేను జేస్తాను. మా అత్తమ్మ గూడా నేను వంట చేస్తుంటే అప్పుడప్పుడు వచ్చి హెల్ప్ జేస్తది. ఇదైతే మంచిగానే ఉంది. మా మామయ్య గూడా మంచోడే అనమాట. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను అత్తగారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా గదా! మళ్ళా మీరు మా అత్తమ్మ, మామయ్య అనుకుంటారు. అట్లేం గాదు. మా అత్తమ్మ, మా మామయ్య ఇద్దరు చాలా మంచోళ్ళు. అయినా గూడా మన టాపిక్ ఏం అత్తమామ గురించి గాదు. ఇంట్లో చేసుకున్న హస్బెండ్ గురించనమాట. ఈ హస్బెండ్‌లో కొంతమందికి కొన్ని మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి. మంచి మంచి క్యారెక్టర్స్ ఉంటాయనమాట. ఇప్పుడు నేను ఒక రకమైన క్యారెక్టర్ గురించే మాట్లాడుతున్నాను. మళ్ళా అందరిని విమర్శిస్తున్నాను మీరేమనుకోకుర్రి. ఇగ కొంతమంది ఎట్లుంటదంటే ఇంట్లో భార్య ఉండాలే. మళ్ళా పిల్లలు ఉండాలే. భార్య వండి పెట్టాలే, పిల్లల్ని జూసుకోవాలే, అమ్మ నాయనని జూసుకోవాలే, అక్క చెల్లెళ్ళని జూసుకోవాలే, అన్నదమ్ములని జూసుకోవాలి. ఈళ్ళందరిని జూసుకోవాలి గానీ, మరి భార్యని మాత్రం భర్త జూసుకోవద్దు.
ఇగ ఇంట్లో ఉండే వైఫ్‌లకైతే అసలు విలువ గూడా ఉండదనమాట. తను జెప్పిన మాట ఇనేటోళ్ళు ఉండరు. తను అడిగింది తీర్చేటోళ్ళు ఉండరు. ఏది ఉండరనమాట. ఇంకా ఇంట్లో ఉండే భార్యకి ఇష్టాలుండవు. ఏముండవు. తనకు జ్వరమొచ్చినా 24 గంటలు పని జేయాలే. నొప్పొచ్చినా పని జేయాలే. సంతోషంగా ఉన్నా జేయాలే. బాధగా ఉన్నా జేయాలే. కానీ భర్త మాత్రం ఇప్పుడు తనకు నొప్పొస్తే మాత్రం అమ్మ నాకు ఈ నొప్పొచ్చింది, అమ్మ నాకు ఆ నొప్పొచ్చిందని జెప్పేసి వచ్చి భార్య కాడ జెప్తారు. అప్పుడు ఆమె ఏం జేస్తది సూడులెక్క ఇగో గీ టాబ్లెట్‌లేసుకో, గా టాబ్లెట్‌లేసుకో అంటది. ఆయన యేసుకొని నిమ్మలంగా నిద్రపోతున్నా గూడా ఎట్లుంది? ఏం కథ? అని జెప్పేసి 24 అవర్స్ ఆయన హెల్త్ అప్‌డేట్స్ అనేది అడుగుతూ ఉంటది. మరి అదే ఇప్పుడు భార్యకొస్తే అస్సలు అడగరు. ఎట్లుందని గూడా అడగరు. తక్కువ కాలే ఇంకా? మెడిసిన్ యేసుకున్నవా? అని జెప్పేసి జస్ట్ అడుగుతారు గానీ, నీకు ఈ నొప్పొచ్చింది, ఈ జ్వరం వచ్చింది కదా! నీకు రెస్ట్ కావాలని మాత్రం ఆలోచించరు. ఇక వీటన్నిటికి ఇట్లుంటే ఇగ ఇంట్లో వాళ్ళుంటారు గదా! వాళ్ళకన్నా చాలా తక్కువ జేసి జూస్తారనమాట. हाँ? ठीक है। एक गाय का दूध है क्या 22 का? 22 का कितना लेता है 22 का दूध 1 किलो के लिए? 60 रुपये। और गाय का दूध 50 रुपये हो गया। अब बहुत महंगा लेता है। नहीं नहीं 40 रुपया है। సరితా తక్కువ తక్కువ అంటావు. ఏందా తక్కువ అని జెప్పేసి మీరనొచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని మీ ఇంట్లో వాళ్ళందరికన్నా ఎక్కువ జూసుకోవాలి. వాళ్ళందరికన్నా ఆమెకే మీ భార్యకు పెద్ద పీటేసి ఆమెనే కూసోబెట్టాలి. ఆమెకే విలువ ఇయ్యాలని నేను చెప్పను. నేనేం జెప్తా అంటే మీరు పెళ్లి చేసుకుర్రు గదా! మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీకోసం వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వచ్చింది గదా! అంటే నిన్ను నమ్ముకొని వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మీ వాళ్ళతోని సమానంగా జూసుకోవాలి. ఎక్కువ చూసుకోమని నేనెక్కడ జెప్పను. కానీ మీ వాళ్ళతోని సమానంగా జూసుకోవాలి. నువ్వు మీ ఇంట్లో వాళ్ళకైతే ఎంత విలువ ఇస్తావో, అట్లనే నీ భార్యకి గూడా అంతే విలువ ఇయ్యాలి. వాళ్ళ మాటలకి ఒక రెస్పెక్టు, నీ భార్య మాటలకి ఒక రెస్పెక్ట్ ఉండొద్దు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో ఒకరనుకో, ఇప్పుడు మీ అక్కుందనుకో, తను నీ మీద ఇష్టంతోని గిజ్జే, గజ్జే అని జెప్పిందనుకో, వెంటనే మీ అక్క మాటలైతే వింటావు గదా! మరి అదే మీ భార్య జెప్తే మాత్రం ఎందుకినవు జెప్పు? మీ అక్క చెప్పే మాటలల్లనేమో నీ మీద ఇష్టం వెతుక్కుంటావు. నువ్వు బాగుండాలని జెప్పేసి కోరుకుంటుందంటావు. ఇయన్నీ వెతుక్కుంటావు గానీ, మరి నీ భార్య చెప్పే మాటలల్లోనేమో నా కోసమే ఆలోచిస్తుంది. నా హెల్త్ బావుండాలనుకుంటుంది. నేను బావుండాలనుకుంటుంది. కానీ ఇవన్నీ మాత్రం గుర్తురావు. అక్క చెప్తే మాత్రం అమ్మో! మా అక్క చెప్పింది. మా అక్కకి నేనంటే ఇష్టం, ప్రేమ ఇయన్నీ అనుకోని సంకలు గుద్దుకుంటారు. భార్య చెప్తే మాత్రం ఇదేంది చెప్పేది? దీని మాట నేనింటనా అంటారు. ఈడ నేనొక్కటే మాట చెప్తా. ఇప్పుడు మీకు ఎలాంటి సలహాలిచ్చినా, లేకపోతే ఒక ముచ్చట చెప్పినా, ఏం చెప్పినా గూడా భార్య దాంట్లో ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తది. మీ అక్కలు గూడా ఆలోచిస్తారు. నేను ఆలోచించరు అని చెప్పట్లేను. కాకపోతే ఇప్పుడు నువ్వున్నా, లేకపోయినా గూడా నువ్వు మాట్లాడినా, మాట్లాడకపోయినా మీ అక్కలకు మాత్రం ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ నీతో ఉండదు. వాళ్ళ లైఫ్ సెపరేట్ అనమాట. నువ్వున్నా లేకపోయినా గూడా అది కంటిన్యూ అయితది. కానీ నీ భార్య లైఫ్ మాత్రం అలా కాదు. ఒకవేళ నువ్వు తనతో మాట్లాడకపోయినా గూడా నష్టం తనకే. ఒకవేళ నువ్వు తనతో మంచిగున్నావనుకో ఆమె మంచిగుంటది. ఒకవేళ నువ్వున్నా లేకపోయినా గూడా తనకే నష్టం. ఒకవేళ నువ్వు లేవు అనుకో తన లైఫ్ మొత్తం ఆగిపోతది. ఇంట్లో భార్యలు ఏ మాట చెప్పినా గూడా ఫస్ట్ మీ గురించే జెప్తారు. ఆ తర్వాత తన గురించి ఆలోచించుకుంటారు గానీ, భార్యలు మాత్రం ఫస్టే తమ గురించి ఎవ్వరు ఆలోచించుకోరు. ఫస్ట్ ఫ్యామిలీ గురించి, ఆ తర్వాత లాస్ట్‌కొచ్చే వరకు తన గురించి ఆలోచిస్తారు. కానీ భర్తలేం జేస్తారంటే, ఇప్పుడు నాకు భార్య గావాలి, మా అమ్మకు కోడలు గావాలి, అందరూ గావాలి గానీ, ఇప్పుడు నాకొచ్చిన భార్య మా అమ్మ తర్వాత, మా నాన్న తర్వాత, మా అక్కల తర్వాత, మా చెల్లె తర్వాత, మా మా పిల్లల తర్వాత లాస్ట్‌కని జెప్పేసి అంటారు గదా! ఇప్పుడు 24 అవర్స్ మీరైతే తనతోనే లైఫ్‌ని లీడ్ జేస్తుంటారు గదా! మరి తనతో లైఫ్ లీడ్ చేస్తున్న మీరు తనని చిన్న చూపు చూస్తున్నారని తెలిసినా గూడా మీతో ఉంటుంది అంటే తనెంత గ్రేట్ అనుకోవాలి. మీ భార్యని చూసే చిన్న చూపులే ఇంట్లో మీ వాళ్ళని జూడండి. అప్పుడేమంటారు తెలుసా? "నీతో నాకేం అవసరం రా బయ్" అని జెప్పేసి అంటారు ఎవ్వరైనా సరే. కానీ ఇంట్లో వైఫులు మాత్రం అట్లా కాదు. నేనేం జెప్తా అంటే మీ వాళ్ళందరికన్నా పెద్దగా వాళ్ళని చూడమని చెప్పను. సమానంగా గూడా చూడమని చెప్పను. అట్‌లీస్ట్ మనుషుల్లాగా జూషి వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళు చెప్పే మాటలకు గూడా విలువ ఇస్తే బావుంటది. ఇప్పుడు తను మాత్రం మిమ్మల్ని వాళ్ళ అమ్మా, నాన్న దగ్గర, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముల దగ్గర ఒక్క మాట చిన్న చూపు చూసేలా అనకుండా మంచిగా అయితే మీ రెస్పెక్ట్ ఉండాలని కోరుకుంటది. మరి అదే రెస్పెక్ట్ నీ వైఫ్‌కి గూడా గావాలి గదా! మరి నువ్వేం చేయాలి? మీ అమ్మ వాళ్ళ దగ్గర అంత గట్టిగా డప్పులు కొట్టాల్సిన అవసరం లేదు భార్య గురించి. కానీ కొంచెం మంచిలాగా తన మీద సెటైర్‌లెయ్యకుండా, తనని చిన్న చూపు చూస్తున్నట్టు, తీసేసినట్టు మాట్లాడకుండా ఉంటే చాలా బెటర్. కొంతమంది ఏం జేస్తారంటే ఇగ ఫ్యామిలీ ఉందిగా అని జెప్పేసి భార్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. తీసేసినట్టే మాట్లాడతారు. ఇప్పుడు
నువ్వు బయట వాళ్ళ దగ్గర నీ వైఫ్‌ని తీసేసినట్టు మాట్లాడితే, వాళ్ళు ఎక్కువ మీ వైఫ్‌ని ఏమనరు. దాంతో పాటుగా మీరు లేనప్పుడు ఇద్దరిని కలిపి మాత్రమే అంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అయినా కూడా ఒక ఆడపిల్లకి ఇదెంత కష్టమో కదా! తనని మొత్తం ఇంట్లో వాళ్ళు కాకుండా వాళ్ళ హస్బెండ్‌లే తనని తీసేసినట్టుగా చూస్తున్నారు. ఫస్ట్ తనే రెస్పెక్ట్ ఇయ్యకపోతే, తనే చూడకపోతే తన లైఫ్‌లో ఇంకెవరు ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తారు? ఎవరు ఆ అమ్మాయితోని నవ్వుకుంటా మాట్లాడతారు? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా సరే, దాంట్లో రిస్క్ ఉన్నా సరే రెక్కలు కట్టుకొని చేసేస్తారు కదా! మరి అదే వైఫ్ చెప్తే మాత్రం అస్సలు చేయరు. పైగా "నువ్వేంది నాకు చెప్పేది? నీ మాట ఎందుకు నేను వినాలి" అంటారు కదా! మరి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీ భార్య అయితే నీ మాటనే ఇంటది కదా! ఫస్ట్ వాళ్ళ అమ్మ, నాన్న మాటలు గూడా పక్కన పెట్టి మీ మాట వింటుంది అంటే తనకు తెలుసు మీ లైఫ్‌లో తనకు బెస్ట్ ప్లేస్ ఒక మంచి ప్లేస్ ఇచ్చినట్టు. కానీ మీరేం జేస్తారు? ఇప్పుడు ఏ విషయంలోనైనా సరే అక్క, చెల్లె, అన్న, తమ్ములు, అమ్మ, నాన్న ఇవి మాత్రం చెప్పరు. ఫస్ట్ భార్య, భర్త అని చెప్పిన తర్వాత వీళ్ళందరూ వస్తారు. కానీ మీరేం జేస్తారు? చూడాల్సినోళ్ళని జూడరు. మొత్తం తీసేసినట్టుగానే జూస్తారు. ఇగ ఎట్లుంటదంటే ఆ అమ్మాయికి తనకు ప్రతి విషయంలో గుచ్చుతనే ఉంటది. ఇప్పుడు ఎంతసేపు నీతోని ఫస్ట్ నవ్వుకుంటూ మాట్లాడినా గూడా లాస్ట్‌కొచ్చి తనకేం అర్థమైతది? నువ్వు చిన్న చూపు చూస్తావనే అర్థమైతది గదా! ఇంకా ఏముందాడ మాట్లాడినా ఒకటే, మాట్లాడకున్నా ఒకటే అని జెప్పేసి అట్లుంటది. ఇగ ఎంతైనా సరే ఇప్పుడు నేనేం జెప్తా అంటే వైఫ్‌లని పని మనిషిలా కాకుండా కొంచెం మన మనిషిలాగా, లేదు అంటే కొంచెం సొంత మనిషిలాగా ఈ రెండిట్లలో ఏదో ఒకటి జూడండి. కనీసం మనిషిలాగా అన్నా జూడండి. అంతేగాని తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. తను చెప్పే వాటికి కొంచెం రెస్పెక్ట్ ఇయ్యండి. తనేం చెప్తుంది? తన ఆలోచనలేంటివి? సలహాలేంటివి? నా గురించి చెప్తుందా? నా పిల్లల గురించి చెప్తుందా? ఇవన్నీ ఆలోచించి కొంచెం మెదులుకోమనైతే నేను కొంతమందికి చెప్పాను. మరీ అందరికి చెప్పను. అందరూ ఒకే రకంగా ఉండరు. ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను ఎందుకంటే, నిన్న మొత్తం నా ఫ్రెండ్ మ్యాటర్ ఇన్న తర్వాత నాకెందుకో చెప్పాలనిపించింది అంతే. మరి మీ లైఫ్‌లో గూడా ఎవరైనా ఇలాంటి క్యారెక్టర్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈరోజు వీడియోలో ఏం చేసినా అంటే పొద్దుగాల లేవంగానే రైస్ చేసేసినా కదా! రైస్ చేసి మా సార్‌కైతే బాక్సులు పెట్టించిన. బాక్సులు పెట్టించిన తర్వాత బయట ఊడ్చిన, అలికిన, ముగ్గేసిన, ఆ తర్వాత వంట చేసిన. ఈరోజు కాకరకాయ పులుసు చేశాను కదా! ఆల్రెడీ నేను కర్రీ వండడం చూపించానని అందుకే ఈరోజైతే చూయించట్లేదు. ఆ తర్వాత ఇంటి పనులన్నీ అయిపోయినాయి. మా పక్కన ఆంటీ వాళ్ళకి పాలామె వచ్చింది కదా! పాలు పోసింది కదా! అయితే ఆమె ₹50 చెప్పిందనమాట లీటర్‌కి. అయితే మాకిక్కడ 45 పోస్తుండ్రు. 40 పోస్తున్నట్టే నన్ను ఒక రకంగా జూషిందసలు. ఆమె మనసులో ఏమనుకుందో నాకేం తెలీదు కానీ, నీకెవడు పోస్తాడమ్మా ₹45కు అని జెప్పేసి అట్లా అనిపించిందనమాట. అట్లనే జూషిందామె. ఇగ నాకనిపించింది పొద్దుగాల ఎందుకురా నేను అడిగినా, అనవసరంగా అడిగినా అని జెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు పాలంకులు పోస్తారు గదా! అవి ఆవు పాలేమో ₹45కి లీటరు, బర్రె పాలేమో ₹50కి లీటరనమాట. ఈమె ఏం జేసిందో తెలుసా? ఆవు పాలే ₹50, బర్రె పాలు ₹60 అని చెప్పింది. అందుకే నేను అట్లా 45 గదా! అనేసరికి మొత్తం ఆమె నన్ను తీసేసినట్టే జూషింది. ఇగ సరే గాని ఈ ముసలామెను ఎప్పుడు రేట్లు అడగొద్దురా అని అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత మా ఆంటీ వాళ్ళకిచ్చిన పాలైతే వేడి జేషిన. ఇగ వేడి జేసి వాళ్ళు సాయంత్రం వచ్చినంక అప్పటిదాకా ఫ్రిడ్జ్‌లో పెట్టయితే ఇస్తాను. ఇక దేవుడి దయ వల్ల పొద్దున్నే ఇగ థామ్సన్ కంపెనీ నుంచి వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికైతే వచ్చిండ్రు. రిపేర్ జేషిండ్రు. మంచిగనే పని జేషింది. మరి రేపు ఎట్లా పని జేస్తదో. ఇగ అన్నం అయితే తినేసాను కాకరకాయ పులుసుతోని. అన్నం తిన్నాక మెడిసిన్ ఏసుకోవాలి గదా! మెడిసిన్ ఏసుకుంటున్నాను. నేను మెడిసిన్ ఏసుకునేటప్పుడు విషు, కనయ్య ఇద్దరు ఫైట్ చేస్తారు. పొద్దున్నేమో కనయ్య మెడిసిన్ ఏస్తాడు. నైట్ ఏమో విషు ఏస్తది. ఇంకా వాళ్ళ పప్పకి ఏసే మెడిసిన్ అయితేనేమో కనయ్య గూడా నైట్ నాకేసి మళ్ళా విషు వచ్చేసి వాళ్ళ పప్పకి ఏస్తదనమాట. ఇగ ఇప్పటితోని ఈ పనులైతే అయిపోయినాయి. ఈవినింగ్ మళ్ళా ఊడవడం, తోమడం, బట్టలు తీయడం ఈ పనులన్నీ ఉంటాయి. ఇగ అవన్నీ నిమ్మలంగా జేసుకుంటా. ఇగో ఇంట్లో పనులన్నీ అయిపోయే వరకే ఇంత ఆకైతే రాలిపోయింది. మళ్ళీ ఊడ్చేస్తాను. మళ్ళా సాయంత్రం వరకు ఎక్కువైపోతది. మరి ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బై మరి. గుడ్ నైట్.